తగులుతాయి, కానీ నవన్ కాలు మాత్రం విరిగిపోతుంది. ఆ ఒక్క ప్రమాదం ఆమె నడకని, జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఆమె కుంటుతో నడవడానికి కారణం ఇదే. తర్వాత కాలం గడిచిపోతుంది. జింగే కష్టపడి చదివి యూనివర్సిటీ ఎంట్రన్స్ క్లియర్ చేస్తాడు. చేతిలో ఆఫర్ లెటర్. ఆనందంగా నవాన్కి చెప్తాడు. కానీ నవన్ కళ్ళల్లో ఆనందం ఉండదు. ఒక రకమైన బాధ కనిపిస్తూ ఉంటుంది. నేను అవిటిదాన్ని, నేను అర్హత లేనిదాన్ని అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. జింగే సిటీకి బయలుదేరుతూ, నేను లెటర్స్ రాస్తా, నువ్వు రిప్లై ఇవ్వు, త్వరలోనే తిరిగి వస్తాను అంటాడు. దానికి నవాను, నువ్వు రాసే మొదటి 3 ఉత్తరాలకు నేను జవాబు ఇవ్వకపోతే ఇక నన్ను మర్చిపో అని గుండె రాయి చేసుకొని చెప్తుంది. జింగే బరువెక్కిన గుండెతో ప్లీజ్ రాస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి. జింగే సిటీకి వెళ్ళే టైం వచ్చింది. వెళ్లే ముందు సిటీ నుంచి తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ని యావా చేతిలో పెడతాడు. యావా మొహంలో ఒక చిన్న సంతోషం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ స్నేహితులుగా లేరు. పైగా